హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టమాటా నిలువ పచ్చడి బయట దొరికే పచ్చడిలాగా చాలా రోజుల పాటు నిలువ ఉండి మంచి రుచి రావాలి అంటే ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పచ్చడి కోసం 1 కిలో బాగా పండిన టమోటాలను ఈ విధంగా నీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటిపైన ఏమాత్రం తడి లేకుండా క్లాత్తో ఈ విధంగా తుడిచి తీసుకోవాలి. వీటిపైన ఏమాత్రం తేమ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే తేమ ఉన్నట్లయితే కనుక పచ్చడి చాలా రోజుల పాటు నిలువ ఉండదు. ఈ విధంగా తేమ లేకుండా ఆరిన తర్వాత టమోటాల పైన ఉన్న తొడిమలను రిమూవ్ చేసి టమోటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఈ విధంగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. టమోటా ముక్కలు మెత్తగా అవ్వడం కోసం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా టమోటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 40 గ్రాముల చింతపండుని వేసుకోవాలి. మనం పచ్చడిలోకి వేసుకునే చింతపండు పాత చింతపండు అయి ఉంటే కనుక పచ్చడి మంచి రుచిగాను చాలా రోజుల పాటు నిలువ ఉంటుంది. నేను పాత చింతపండుని యూజ్ చేస్తున్నాను కాబట్టి 40 గ్రామ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కొత్త చింతపండుని వేసుకున్నట్లయితే కనుక 60 గ్రామ్స్ చింతపండుని వేసుకోవాలి. టమోటాల్లో ఉన్న తడి మొత్తం ఇంకిపోయి చింతపండు కూడా బాగా మెత్తబడే వరకు వేగనివ్వాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 10 ఎండుమిర్చి వేసుకొని వీటిని త్వరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి వీటిని కూడా బాగా త్వరగా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు కూడా వేసుకోవాలి. అలాగే 40 గ్రామ్స్ రాళ్ళ ఉప్పును కూడా ఇందులో వేసుకొని వీటిని ఇప్పుడు మెత్తటి పొడిలాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న పొడిలోకి మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న ఈ టమోటా గుజ్జును కూడా ఇందులో వేసుకొని వీటిని కూడా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఈ విధంగా మెత్తగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసి వీటిని త్వరగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలని ఈ విధంగా దంచి వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 3 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసి కరివేపాకు బాగా క్రిస్పీ అయ్యే వరకు వేగనివ్వాలి. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో కాస్తంత ఇంగువను కూడా యాడ్ చేసుకొని నూనెలో ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో పోపును వేసి కలుపుకోవాలి. పచ్చడి చాలా రోజుల పాటు నిలువ ఉండాలంటే ఇందులో ఉప్పు, నూనె కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఏదైనా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే కనుక చాలా రోజుల పాటు నిలువ ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, దోశ, ఇడ్లీ, చపాతీ, రోటీ ఇలా అన్నింటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.